అందరికీ నమస్తే అండి. ఈరోజు క్రిస్మస్ గురువారం. సో రేపు ఎల్లుండి ఒక 3 రోజుల పాటు పిల్లలకి సెలవులే. సో ఇది సినిమాలు రిలీజ్ చేయడానికి మంచి టైం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ సమయాన్ని మంచి సినిమాలు రిలీజ్ చేయడానికి తెలుగు సినీ రంగం మంచి టైంగా భావిస్తారు. ఈరోజు 'దండోర' శివాజీ ప్రధాన పాత్రలో అండ్ 'ఛాంపియన్' శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా అండ్ ఆది సాయి కుమార్ అంటే సాయి కుమార్ గారి కొడుకు ఆది హీరోగా వచ్చిన 'శంబాల' అండ్ ఇంకో సినిమా ఏదో మొత్తం మీద 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ సినిమాల్లో 'శంబాల' సినిమా కొంచెం డిఫరెంట్గా ప్రత్యేక అంటే కథ బాగుంది, కథనం బాగుంది, కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది, పాజిటివ్ రివ్యూస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. మిగిలిన సినిమాలన్నీ కూడా అంతగా ఆకట్టుకోలేదంట. 'దండోర' బాగానే ఉంది కానీ ఒక పల్లెటూరు ప్రేమ కథ నేపథ్యంలో జరిగిందే అంటున్నారు, అంత రొటీన్గా ఉందంటున్నారు. సరే, ఇది 'శంబాల' సినిమా మాత్రం మొదటి నుంచి కూడా ఆసక్తి రేకెత్తించింది. 1980వ దశకంలో ఈ స్టోరీ స్టార్ట్ అవుద్దన్నమాట. అప్పట్లో మూఢనమ్మకాలు ఆచారాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. సో 1980 ఆ టైంలో ఒక మారుమూల గ్రామంలో ఉల్కాపాతం పడుతుంది. అది పడిన తరువాత ఆ గ్రామంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, భయానకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక ఆవు పొదుగు నుంచి పాలు పిండుదామని పొదుగులో చేపెట్టి పిండితే రక్తం వస్తుంది అన్నమాట. సో దాంతో దాన్ని బలిచ్చేయాలి అని చెప్పి ఊర్లో అందరూ భావిస్తారు. దానికి ఇదంతా తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఒక సైంటిస్ట్ని, విక్రమ్ అనే సైంటిస్ట్ అంటే ఆది సాయి కుమార్ని ఆ గ్రామానికి పంపించి అక్కడ ఏం జరుగుతుందో చూసుకొనిరా, ఇది కథాంశం, బేసిక్ లైన్. సో ఆయన ఆ గ్రామానికి వెళ్ళి దాన్ని ఏ విధంగా ఛేదించాడు, గ్రామస్తుల్లో ఉన్న మూఢనమ్మకాలని ఏ విధంగా రూపుమాపాడు, గ్రామస్తుల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేశాడు, సో ఇక్కడ సైన్స్ గెలిచిందా శాస్త్రం గెలిచిందా అనే అంశం నేపథ్యంలో ఈ సినిమా తీశారు. దీన్ని డైరెక్టర్ ఫస్ట్ అనమాట యుగంధర్ ముని ఆయన తీశారు. అండ్ ప్రొడ్యూసర్లు కూడా ఈ సినిమాని అంటే వాళ్ళు కూడా కొత్తే, అంటే పెద్దగా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు, భారీ బడ్జెట్ అయితే కాదు. సాయి కుమారు అండ్ అర్చన అయ్యర్, విజయ్, మధునందన్, హర్షవర్ధన్, రవివర్మ, శివకార్తిక్ అంటే మీసాల లక్ష్మణ్ వీళ్ళందరూ యాక్ట్ చేశారనమాట. వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే ఆ కథాంశం, ఇటువంటి కథలో చాలా సవాళ్ళు ఉంటాయి. ఒకే గ్రామం, అదే లొకేషన్. చూడండి, మనం విరూపాక్ష సినిమా చూసాం ఆ మధ్య, ఒక సంవత్సరంన్నర కిందట విరూపాక్ష సినిమా వచ్చింది, సాయి ధరమ్ తేజ్ అండ్ సంయుక్త మేనన్ కదా. ఆ సినిమా కూడా హర్రర్ నేపథ్యంలోనే ఉంటుంది, ఒక గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగానే జరుగుతుంది కదా. సో ఇటువంటి సినిమాలు ఒక సవాల్ అనమాట. అదే గ్రామం, అదే లొకేషను, కొన్ని క్యారెక్టర్ల చుట్టూనే సినిమా తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ చుట్టూనే సన్నివేశాలు తిరుగుతూ ఉంటాయి. సో దీన్ని తీయాలంటే చాలా మైండ్ వర్క్ చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ప్రేక్షకుడిని ఒక 2.5 గంటల పాటు సీట్లో కూర్చోబెట్టాలి, హాల్లో కూర్చోబెట్టాలి. కాస్త సినిమాలు బాగా చూసేవాళ్ళు, సినిమా విషయంలో ముదుర్లు ఏమాత్రం కనెక్ట్ అవ్వకపోయినా చూడక్కర్లేదని బయటకు వెళ్ళిపోతారు. అదే పెద్ద హీరో అయితే ఫ్యానిజం కోసమో యాంటీ ఫ్యానిజం కోసమో చూస్తారు. కానీ ఎటువంటి పెద్ద హీరో కాకుండా ఒక నార్మల్ హీరో సినిమాని 2.5 గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టాలి అంటే కేవలం సీన్స్ మాత్రమే, సన్నివేశాలు అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రమే సాధ్యం అన్నమాట. ఆ విషయంలో ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యారు, యుగంధర్ ముని సక్సెస్ అయ్యారు. ఆ కథాంశాన్ని చివరి వరకు ఆసక్తిగా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కడంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అనేక ప్రశ్నలు మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఏంటి ఆ ఊరిలో ఏం జరుగుతుంది, ఎందుకు చనిపోతున్నారు, ఊరికూరికే ఎందుకు ఇలా అనుమానాస్పద మరణాలు ఎందుకు వస్తున్నాయి, సో ఎక్కడికక్కడ ఈ రక్తం ఏంటి, ఇదంతా కూడా ఒక హర్రర్, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హీరోని పంపించడం, ఆ హీరో కూడా పెద్దగా ఏం చేయలేడు, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఎడ్యుకేట్ చేస్తూ ఏదో తన పని తను చేసుకుంటాడు తప్ప ఏమీ ఆపలేడు. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇదేంటి హీరో ఎంటర్ అయ్యి ఇంతసేపు అయినా సరే ఏమీ సొల్యూషన్ దొరకట్లేదు, అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో అనే అనేక సందేహాలు, ప్రశ్నలు మైండ్లో ఉండగా ఫస్ట్ హాఫ్ పూర్తవుద్ది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వచ్చారనమాట. అక్కడ అంటే తను రాసుకున్న స్క్రీన్ ప్లే, తను రాసుకున్న కథకి తగ్గట్టు న్యాయం చేసేలాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అనుకున్నది అంటే సాధారణంగా డైరెక్టర్లు ఎక్కడ తప్పు చేస్తారంటే మైండ్లో వచ్చిన బేసిక్ లైన్ని ప్రజెంటేషన్లోకి వెళ్ళేసరికి మార్చేస్తుంటారు, ఎలివేషన్స్ కోసమో దానికోసమో దీనికోసమో మార్చేసి అక్కడ తప్పటడుగులు వేస్తారు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఆ తప్పటడుగు వేయాల.
తను ఏదైతే అనుకున్నాడో, తను ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నాడో అది మాత్రమే చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ కొన్ని సీన్లు విసుగు తెప్పించేలా ఉన్నప్పటికీ ఓవరాల్గా సినిమా నెరేషన్ బాగుంది, ప్లాట్ బాగుంది, కథ బాగుంది. ఇటువంటి కథను చాలా జాగ్రత్తగానే తీర్చిదిద్దాడు. సో చూడదగినట్టుగా ఉంది. ఒక చిన్న హీరో, ఒక నార్మల్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలా వద్దా అంటే చూడొచ్చు. ఇటువంటి సినిమాలు థియేటర్లో చూస్తేనే మంచిది ఓటీటీ కంటే. సో ఈరోజు రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఈ సినిమా అబోవ్ యావరేజ్ అండ్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. డబ్బులు కూడా బాగానే వస్తాయి. సినిమాకి థియేటర్స్ బాగానే ఇచ్చారు, డబ్బులు వస్తాయి. మిగిలిన సినిమాలకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో శంబాల అనుకోవచ్చు. సో మీకు వీలైతే ఈ వీకెండ్ ఈ 2-3 రోజులు సెలవు కాబట్టి వీలైతే శంబాల చూడండి. మెయిన్లీ ఎక్కడ అతి ఎలివేషన్స్, ఓవర్ యాక్షన్లు, బీభత్సమైన సినిమాటిక్ డైలాగులు, డ్రామాలు అవి ఏమీ లేవు. ఉన్నదన్నట్టు అలా క్లీన్గా నీట్గా ఊర్లో జరుగుద్ది అనమాట. సో వీలైతే ఈ సినిమాను చూడండి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com. సో ఈ లడ్డూపల్లెం దీని ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్తో చేసిన సీడ్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్తో వాటితో వీళ్ళు లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అండ్ రకరకాల పౌడర్స్, హెల్దీ పౌడర్స్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ ఈ సందర్భంగా మంచి మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. 21 రకాల లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే కొన్ని హెల్దీ పౌడర్స్ ఉంటాయి. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. కస్టమైజ్డ్ ఐటమ్స్ మీకు ఏం కావాలన్నా, ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మీరు ఎవరికైనా గిఫ్ట్ స్వీట్ ప్యాక్లు ఇవ్వాలన్నా వీళ్ళ దగ్గర కాంబినేషన్ ఆఫ్ లడ్డూస్ తీసుకోవచ్చు. ఒక 21 రకాల లడ్డూలు ఉన్నాయి. ఒక్కొక్కటి లేదా 10 రకాలు ఒక్కొక్కటి 2 చొప్పున అయినా సరే తీసుకోవచ్చు. అలా కూడా ఇస్తారు. సో గిఫ్ట్ బ్యాక్లు, కార్పొరేట్ గిఫ్ట్ ప్యాక్లు కూడా చాలా పంపించాం మనం బెంగళూరు, హైదరాబాద్ ఐటీ సంస్థలకు. సో మీకు ఎవరికైనా కావాలన్నా సరే ఆర్డర్ చేయండి. బల్క్ ఆర్డర్ వస్తే తక్కువ రేటుకు ఉంటుంది. బాగా డిస్కౌంట్లు కాకుండా అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.